హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మనం ఫోటో రెస్పిరేషన్ అంటే ఇంటర్మీడియట్ సెకండరీ బాటనీ సంబంధించినటువంటి ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్, ఉన్నత మొక్కల్లో కిరణజన్య సమీకరణ అనేటువంటి లెసన్ నుంచి ఈ టాపిక్ ఏంటంటే ఫోటో రెస్పిరేషన్. దీన్ని మన తెలుగులో కాంతి శ్వాసక్రియ అని అంటాం. సో అయితే మనకి ఈ ఫోటో రెస్పిరేషన్ ఏదైతే ఉందో కాంతి శ్వాసక్రియ, సో ఆ ప్రాసెస్ ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. అయితే ఈ ప్రాసెస్ చెప్పుకునే ముందు ఇది ఒక ఏంటంటే ఒక వేస్ట్ఫుల్ ప్రాసెస్ కింద చెప్తారు. అంటే మనకి ఇది ఎందుకు పనికిరానటువంటి ప్రక్రియ కింద చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి ఫోటో రెస్పిరేషన్ జరిగిందంటే ఆ ప్లాంట్ లో ఒక ఇన్ కేస్ కాంతి శ్వాసక్రియ జరిగితే ఆ ప్లాంట్ లో అది ఎందుకు పనికిరానటువంటి ప్రాసెస్ కింద అది ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఫోటో రెస్పిరేషన్ అనేటువంటి ప్రాసెస్ అనేది ఏంటంటే చూడండి, దిస్ ప్రాసెస్ ద ఇంపార్టెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ C3 అండ్ C4. అంటే ఏదైతే మన ఫోటో రెస్పిరేషన్ ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ కి చెప్పుకోవచ్చు. ఎవరెవరికంటే C3 ప్లాంట్స్ కి, అదేవిధంగా C4 ప్లాంట్స్ కి. అంటే C3 మొక్కలకి C4 మొక్కలకి ఏవైతే ఉన్నాయో C3 మరియు C4 మొక్కల్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన తేడాగా గుర్తించవచ్చు. ఇదివరకు మనం ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో మనం C3 C4 ప్లాంట్స్ ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే ఎనాటమికల్ గా ఎటువంటి వేరియేషన్ ఉంది. C3 C4 అంటే మనకి చూడడానికి మార్ఫలాజికల్ గా అవి ఒకే రకంగా అంటే స్వరూపరీత్యా ఒకే రకంగా ఉన్నప్పుడు కూడా ఎనాటమీ అంతర్నిర్మాణ పరంగా కొన్ని తేడాలు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. అందులో మనకి ఏంటంటే ఈ ఫోటో రెస్పిరేషన్ కూడా మనకి ఇది వన్ ఆఫ్ ద డిఫరెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో అందుకని దిస్ ప్రాసెస్ దేనికంటే డిఫరెన్స్ బిట్వీన్ C3 అండ్ C4 ప్లాంట్స్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ కింద మనం చెప్పుకోవడం ఉంది. అంటే ఈ ప్రక్రియ అంటే ఏ ప్రక్రియ అంటే కాంతి శ్వాసక్రియ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది C3 C4 మొక్కల మధ్య ఉన్నటువంటి మరొక తేడాగా మనం గుర్తించవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే అసలు ఈ ఫోటో రెస్పిరేషన్ అనేది ఏంటంటే టు అండర్స్టాండ్ ద ఫోటో రెస్పిరేషన్, ఈ ఫోటో రెస్పిరేషన్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనకి ఏం తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కెల్విన్ పాత్వే, ఏ కెల్విన్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. సో మనకి దేన్ని అర్థం చేసుకోవడానికి కాంతి శ్వాసక్రియను అర్థం చేసుకోవడం కోసం కెల్విన్ వలయాన్ని దీనిలో మనకి దేన్ని గుర్తు తెచ్చుకోవాలంటే మొదటి CO2 స్థాపన దశ, ద ఫస్ట్ CO2 ఫిక్సేషన్ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ ఏంటంటే మనం ఒకసారి చూడాలి. అంటే ఈ ఏదైతే మనం ఫోటో రెస్పిరేషన్ అనుకున్నామో ఫోటో రెస్పిరేషన్ అర్థం చేసుకోవాలంటే కన్ఫర్మ్ గా మనం ఏం చేస్తామంటే కెల్విన్ సైకిల్ లో ఉన్నటువంటి అంటే కెల్విన్ వలయంలో ఉన్నటువంటి మొదటి స్టెప్ ఏదైతే అనుకున్నామో అంటే CO2 ని స్థాపన చేసినటువంటి ఆ దశ ఏదైతే ఉందో ఆ దశను మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దశ ఏంటి అంటే కెల్విన్ సైకిల్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి RuBP రుబిస్కో బిస్ఫాస్ఫేట్ చెప్పుకున్నాం. ఈ RuBP అనేది CO2 తో కలిసి, అందుకని మనకి CO2 స్థాపన దశను గుర్తించుకున్నాడు. మనకి ఏంటంటే CO2 ఫిక్సేషన్ స్టెప్ ఏదైతే ఉందంటే RuBP ప్లస్ CO2 రెండు కూడా కలిసి మనకి ఇక్కడ ఒక ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ స్టెప్ లో ఏ ఎంజైమ్ అంటే రుబిస్కో అనేటువంటి ఎంజైమ్. సో ఈ రుబిస్కో అనే ఎంజైమ్ సమక్షంలో RuBP ప్లస్ CO2 రెండు కూడా కలిసి మనకి రెండు అణువుల 3PGA అని ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తాయి. అంటే మనకి ఫస్ట్ స్టెప్ లో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి అంటే రెండు అణువుల 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనకి RuBP ని CO2 రెండు కూడా కలిస్తే దేని సమక్షంలో ఈ రియాక్షన్ జరుగుతుందంటే రుబిస్కో అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఈ చర్య జరిగి మనకి ఫైనల్ గా మనకి ఏమవుతుందంటే రెండు అణువుల మనకి ఏంటంటే ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో దీని మీద మనకి ఈ ఫోటో రెస్పిరేషన్ అంటే కాంతి శ్వాసక్రియ డిపెండ్ అవుతుంది. అయితే ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి రుబిస్కో ఎంజైమ్ మనకి ఇక్కడ ఫోటో రెస్పిరేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్. దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రుబిస్కో ఈజ్ మోస్ట్ అబౌండెంట్ ఎంజైమ్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా ఉండేటువంటి ఎంజైమ్ ఏంటంటే అది రుబిస్కో. సో రుబిస్కో అనేది మనకి ఏంటంటే రుబిస్కో ఈజ్ మోస్ట్ అబౌండెంట్ ఎంజైమ్. సో ప్రపంచంలో అత్యధికంగా ఉండేటువంటి ఎంజైమ్ ఏంటంటే రుబిస్కో. అయితే ఇదేంటి, ఎందువల్ల దీనికి అంత ప్రిఫరెన్స్ ఉంది, ఎందువల్ల ఇంత అత్యధికంగా ఉండాల్సి వచ్చిందంటే దీనిలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఏంటంటే యాక్టివ్ సైట్ ఏదైతే ఎంజైమ్ తాలూకు యాక్టివ్ సైట్, ప్రతి ఎంజైమ్ కి యాక్టివ్ సైట్ ఉంటుందో మనం ఎంజైమ్స్ అసలు చెప్పుకున్నాం. సో ఏదైతే మనం యాక్టివ్ సైట్ అనుకున్నాం, యాక్టివ్ సైట్ కెన్ బైండ్ టు బోత్ CO2 అండ్ O2. సో ఇది మనకి చాలా అంటే రేర్ గా ఉండేటటువంటి ఈ లక్షణం ఇది.
ఇది ఏం చేస్తుంది, దీని యొక్క యాక్టివ్ సైట్ లో మనకి CO2 బైండ్ చేయగలదు, O2 కూడా బైండ్ చేయగలరు, రెండింటిని కూడా బైండ్ చేయగలరు. సో ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి రుబిస్క్ ఈజ్ మోస్ట్ అబౌండెంట్ ఎంజైమ్ కింద మనం చెప్పుకుంటాం. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ఉండే ఎంజైమ్ రుబిస్కోకి ఎందుకు ఉంటుందంటే ఈ ఎంజైమ్ యొక్క క్రియాశీల ప్రదేశం ఏదైతే ఉందో, అంటే ఎంజైమ్ లో రియాక్షన్ జరిగేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, క్రియాశీల ప్రదేశం ఉందో, అది ఏంటంటే CO2 మరియు O2 రెండింటిని బంధించగలుగుతుంది. అంటే ఇక్కడ మనకి CO2 ను బంధిస్తుంది, అదేవిధంగా O2 రెండింటిని కూడా బంధించేటటువంటి సత్తా అంటే కెపాసిటీ దీనికి ఉంది. కాబట్టి దీని అంటే ప్రపంచంలో అత్యధికంగా ఉండే ఎంజైమ్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో మళ్ళీ ఏంటంటే గ్రేటర్ ఎబిలిటీ ఫర్ CO2, ఇది ఎక్కువగా CO2 ను బంధించడానికి ఎక్కువ ఎబిలిటీని చూపిస్తుంది. దేంతో కంపేర్ చేసుకుంటే దెన్ O2 తో కంపేర్ చేసుకుంటే CO2 మనకి ఎబిలిటీ కానీ గ్రేటర్ ఎబిలిటీ మనకి ఈ బైండ్ చేయడం అనేది ఉంది. అంటే CO2 కన్నా అంటే CO2 కు ఎక్కువ బంధుత చూపుతుంది. అంటే కంపేర్ చేసుకుంటే CO2 ని ఎక్కువ బంధించగలుగుతుంది ఈ ఎంజైమ్. సో ఇది మనకు ఉన్నటువంటి ఈ ఎంజైమ్ తాలూకా ప్రత్యేక లక్షణం. సో ఈ ఎంజైమ్ తాలూకా ప్రత్యేక లక్షణం అంటే దీని యొక్క యాక్టివ్ సైట్ లో మనకి ఏమవుతుంది, CO2 O2 రెండు కూడా బైండ్ చేయగలుగుతుంది, రెండింటిని బంధించగల సత్తా వీటికి దీనికి ఉంది. సో అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందో చూద్దాం సరే. ఈ ప్రాసెస్ మనకి C3 ప్లాంట్స్ లో మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ ప్రాసెస్ ఏది ఫోటో రెస్పిరేషన్ ఏదైతే ఉందో, కాంతి శ్వాస ఏదైతే ఉందో అది C3 మొక్కల్లో మాత్రమే మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సమ్ O2 అంటే ఇన్ C3 ప్లాంట్ సమ్ O2 బైండ్ టు రుబిస్కో. సో రుబిస్కో తోటి మనకి O2 బైండ్ అయింది. సో యాక్చువల్ CO2 కాదు, మనకి ఇక్కడ ఏమైంది O2 బైండ్ అవడం జరిగింది. ఎందుకంటే రుబిస్కోకి CO2 ని బైండ్ చేయగలుగుతుంది. O2 కెల్విన్ సైకిల్ ఏం జరిగింది, మనకి RUBP రుబిస్కో ఏం చేస్తుంది, ఇక్కడ CO2 ని బైండ్ చేసింది RUBP తోటి. కానీ ఇక్కడ ఇన్ C3 ప్లాంట్స్ అంటే కొన్ని మొక్కల్లో కొన్ని అవుతుంది సమ్ O2 బైండ్ టు రుబిస్కో తోటి మనకి బైండ్ అవుతుంది. హియర్ O2 ఫిక్సేషన్ డిక్రీజ్డ్. సో ఎక్కడైతే మనకి O2 ఫిక్సేషన్ తక్కువగా ఉంటుందో, అంటే ఆక్సిజన్ CO2 అనేది ఏంటంటే తక్కువగా ఉండి మనకి ఆక్సిజన్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది రుబిస్కో కంపల్సరీగా O2 నే బైండ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే CO2 అనేది తక్కువగా ఉంటుందో, సో తక్కువగా ఉన్న దగ్గర మనకి ఏంటంటే ఈ C3 ప్లాంట్ లో O2 ని బైండ్ చేస్తుంది రుబిస్కో. ఎందువల్ల O2 ని బైండ్ చేసిందంటే CO2 కాన్సంట్రేషన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే O2 ని బైండ్ చేసిన తర్వాత సో రుబిస్కో O2 రెండు కూడా కలిసిన తర్వాత RUBP ప్లస్ O2 కింద లెక్క మనకి. అప్పుడు ఏమవుతుంది, రుబిస్కో మనకి ఏం చేస్తుంది, O2 ని బైండ్ చేసింది. బైండ్ చేసినప్పుడు టు ఫార్మ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ దేని ఫాస్ఫోగ్లిజరేట్. సో ఫాస్ఫోగ్లిజరేట్ అలాగే వన్ మాలిక్యూల్ ఆఫ్ మనకి ఫాస్ఫోగ్లైకోలేట్. సో రెండింటిని కూడా ఫార్మ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి రెండు ఫార్మ్ అయినాయి. ఏంటంటే ఫార్మ్ అంటే మనకి ఫాస్ఫోగ్లిజరేట్ గా, అంటే ఇక్కడ మనకి C3 మొక్కల్లో కొంత O2 రుబిస్కోతో బంధించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ CO2 స్థాపన తక్కువ ఉంది, CO2 కాన్సెంట్ తక్కువ ఉంది కాబట్టి O2 ఎక్కువ ఉంది కాబట్టి O2 తో మనం బైండ్ చేసి మనకి ఏంటి O2 తో బంధింపబడినప్పుడు ఏమవుతుందంటే ఒక అణువు ఫాస్ఫోగ్లిజరేట్ గా మరియు ఒక అణువు ఫాస్ఫోగ్లైకోలేట్ గా మారుతుంది. గుర్తుపెట్టుకుని పేరు రెండు కూడా ఫాస్ఫోగ్లిజరేట్, అదేవిధంగా మనకి ఒక అణువు ఫాస్ఫోగ్లైకోలేట్ గా మనకి ఇది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి జరిగినటువంటి పాత్ర. సో ఇలా ఏర్పడిన దాన్ని మనం ఏంటంటే ఇన్ ద పాత్ర ఇస్ కాల్డ్ ఫోటో రెస్పిరేషన్. సో ఈ విధంగా ఫామ్ అయితే దీన్ని మనం ఫోటో రెస్పిరేషన్ అంటాం. అంటే ఇక్కడ యాక్చువల్ గా మనకి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడలేదు. ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడకుండా ఇక్కడ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఎప్పుడు ఏర్పడుతుంది, CO2 బైండ్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ CO2 బైండ్ అవ్వకుండా O2 తో బైండ్ అయింది కాబట్టి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడకుండా ఏం ఏర్పడినవి ఫాస్ఫోగ్లిజరేట్. సో దాంతో పాటు ఏంటంటే మనకి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయ్యి ఇక్కడ. సో ఫాస్ఫోగ్లిజరేట్ యాసిడ్ అనేది ఫామ్ అవ్వకుండా మనకి ఏం ఫామ్ అయినాయి ఫాస్ఫోగ్లిజరేట్, అదేవిధంగా మనకి ఒక ఫాస్ఫోగ్లైకోట్ గా మార్చడం అనేది జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రాసెస్. సో ఇలా ఏర్పడేటువంటి దీన్ని మనం అంటే కాంతి శ్వాసక్రియ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో ఏ ప్రాసెస్ కాంతి శ్వాస ప్రాసెస్ లో మనకి షుగర్స్ గానీ ATP గానీ మనకి ఆర్ నాట్ సింథసైజ్. అంటే మనకి షుగర్స్ ఏర్పడవు, ATP కూడా ఏర్పడదు. సో దీనిలో మనకి షుగర్ ఏర్పడదు, అంటే చక్కెరలు ఏర్పడవు, అదే విధంగా మనకి ATP గానీ సంశ్లేషించబడవు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి రిలీజ్ CO2 విత్ ద యూటిలైజింగ్ ఆఫ్ ATP. ఇది ఏం చేస్తుంది, ATP ని యూటిలైజ్ చేసుకొని CO2 ని రిలీజ్ చేస్తుంది. సో మనకి ఏమవుతుందంటే ATP ని వినియోగించుకొని CO2 ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే ఫోటో రెస్పిరేషన్ అనుకున్నామో ఈ ప్రాసెస్ లో మనకి షుగర్ ఫామ్ అవుతుంది, ATP ఫామ్ అవుతుంది. పైగా ఏమవుతుంది CO2 రిలీజ్ చేసిన కోసం ATP ని యూజ్ చేసుకుంటుంది. సో ATP ని ఇది వినియోగించుకొని CO2 ని విడుదల చేయడం అనేది కూడా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే
నో సింథసిస్ ఆఫ్ ఏటీపీ ఆర్ ఎన్ఏడిపిహెచ్. మనకి ఏటీపీ లేదా ఎన్ఏడిపిహెచ్ కూడా ఏర్పడవు. సో కాబట్టి ఇందులో ఇదంతా కూడా మనకంటే ఒక వేస్ట్ గా కనిపిస్తుంది కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ వేస్ట్ఫుల్ ప్రాసెస్ అని మనం చెప్తారు. సో వేస్ట్ఫుల్ ప్రాసెస్ అంటే అందువల్ల ఇది నిరుపయోగకరమైనటువంటి ప్రక్రియ అని చెప్తాము. ఒకవేళ ఇన్ కేస్ ఈ ప్లాంట్స్ లో మన C3 ప్లాంట్స్ లో మనకి ఫోటో రెస్పిరేషన్ జరిగితే ఆ ప్లాంట్ గా అది ఎందుకు పనికిరాదు అనమాట. దానికి వేస్ట్ కింద అది లెక్క తీసుకుంటుంది. సో అది మనకి ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్. అయితే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ అంటే ఇన్ C4 ప్లాంట్స్ ఇట్ డస్ నాట్ అక్కర్. అంటే C4 మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ C4 మొక్కలు అసలు ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు. అసలు కాంతి శ్వాసక్రియ అనేది మనకి C4 మొక్కల్లో జరగదు. ఓన్లీ మనకి C3 మొక్కల్లో మాత్రమే కాంతి శ్వాసక్రియ జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఏం చెప్పుకున్నాం, ఇంపార్టెంట్ డిఫరెన్స్ కింద మనం చెప్పుకోవడం జరిగింది. అంటే C3 మొక్కలకి C4 మొక్కలకి ఇంపార్టెంట్ డిఫరెన్స్ కింద మనం ఏం చెప్తున్నాం, ఈ ఫోటో రెస్పిరేషన్ గురించి. ఎందుకని ఇది ఓన్లీ C3 మొక్కల్లో మాత్రమే జరుగుతుంది, C4 మొక్కల్లో జరగదు. సో ఎందుకు జరగదు? బికాస్ CO2 కాన్సన్ట్రేషన్ ఈజ్ హై. దీనిలో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే మన బండిల్ సీట్ సెల్స్ లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్న, బండిల్ సీట్ సెల్స్ లోకి వచ్చిన తర్వాత CO2 మనకి అది రిలీజ్ అవుతుంది అక్కడ. సో CO అంటే 4 కార్బన్ కాస్త 3 కార్బన్ మాలిక్యూల్ కింద మారేటప్పుడు ఒక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అక్కడ. సో అలా రిలీజ్ అవ్వడం అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కాన్సెంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎంజైమ్ ప్రదేశంలో ఏమవుతుంది, మనకి CO2 కాన్సెంట్రేషన్ గాఢత ఎప్పుడు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ CO2 గాఢత ఎక్కువ ఉంది కాబట్టి ఇది CO2 కి ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, CO2 తో బైండ్ చేసి మనకి మామూలుగా ఈ కెల్విన్ సైకిల్ జరగడం జరుగుతుంది. సో అది మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్. అయితే ఇక్కడ మనకి డయాగ్రామ్ లో చూపించండి, ఇది రుబుస్కా ఎంజైమ్. ఈ రుబుస్కా ఎంజైమ్ ఏమవుతుందంటే ఇన్ కేస్ CO2 తో గాని బైండ్ అయితే RUBP అలాగే CO2 రుబుస్కా ఎంజైమ్ అయితే మనకి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయ్యి ఈ కెల్విన్ సైకిల్ లో ఏదైతే ప్రాసెస్ అనుకున్నా కెల్విన్ సైకిల్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ రుబిస్కో అనేది RUBP ప్లస్ O2 తో బైండ్ అయితే మనం ఏదైతే చెప్పుకున్నామో మనకి ఏంటి ఫాస్ఫోగ్లిజరేట్ అదే మనకి ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం ఫాస్ఫోగ్లైకోలేట్. సో ఫాస్ఫోగ్లైకోలేట్ ఇలా మనకి అది రెండింటి కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో జరిగి మనకి ఏంటంటే మళ్ళీ ఈ ఫోటో రెస్పిరేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇందులో మనకి ఏటీపీని యూజ్ చేసుకొని CO2 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ AT ప్లస్ NADP RUBP తో మళ్ళీ ఏమవుతుంది, ఈ ప్రాసెస్ ని ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఏంటంటే CO2 తో బైండ్ అయితే కల్విన్ సైకిల్ లోకి వెళ్ళిపోతుంది, O2 తో బైండ్ అయితే ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి ప్రాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది ఫోటోసింథసిస్ హైయర్ ప్లాంట్స్ లో ఉన్నటువంటి ఫోటో రెస్పిరేషన్ సంబంధించినటువంటి కాంతి శ్వాసకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.